అర్జున్, కిరణ్, మనోజ్ ఈ త్రీ ఫ్రెండ్స్కి ఏం పని పాట అంటూ ఏమీ ఉండదు. ఇంట్లో తినడం, వీధిలో తినింది డైజెస్ట్ అయ్యే వరకు తిరగడం, కంటికి కనపడ్డ అమ్మాయిల్ని ఆంటీలకి లైన్ అయ్యడం. కిరణ్ ఇంటి దగ్గర ఉన్న ఒక టర్నింగ్ పాయింట్ దగ్గర ఎప్పుడు వాళ్ళు మీట్ అవుతుంటారు. పీకే పని ఏమీ ఉండదు కాబట్టి కూర్చొని వచ్చేపోయే వాళ్ళ మీద జోకులు వేసుకుంటూ ఉండడం ఒక డైలీ హ్యాబిట్ అయిపోయింది. అప్పుడే పక్క వీధిలో ఉండే శ్రేయ ఆంటీ రావడం, ఆ ఆంటీని చూసి వీళ్ళు ముగ్గురు అలానే చూస్తూ ఉండిపోతారు. కిరణ్, మనోజ్కి ఆంటీ అంటే పిచ్చి. ఆంటీ గురించి మాట్లాడడం రోజంటూ ఉండదు. ఆంటీకి అర్జున్ ఆల్రెడీ పరిచయం ఉండడం వల్ల అర్జున్ని ప్రతిరోజు పలకరిస్తూ ఉంటుంది. కిరణ్, మనోజ్ ఆంటీ విషయంలో అర్జున్ని ఒక లక్కీ పిల్లర్ లాగా ట్రీట్ చేస్తారు. అలా ఆంటీ వెళ్ళిపోగానే అర్జున్ అప్పుడే అతను చూసిన ఒక అమ్మాయి గురించి చెప్పడం మొదలు పెడతాడు. కిరణ్, మనోజ్ ఆ డీటెయిల్స్ని బట్టి అమ్మాయి ఒక బిల్డింగ్లో చుట్టూ పోలీస్ సర్వైలెన్స్ ఉన్న ఒక ఇంటి నుంచి వస్తుందని తెలుసుకుంటారు. అయితే ఆ అమ్మాయిని ఎలా మీట్ అవ్వాలి, ఎలా పోయి డైరెక్ట్గా మాట్లాడాలని చాలా థింక్ చేస్తారు. అండ్ వాళ్ళు బాగా ప్రిపేర్ అవుతారు. నర్వస్గా ఫీల్ అవ్వకూడదని ముందుగానే చెప్పి అర్జున్ని ప్రిపేర్ కూడా చేస్తారు. ఆ అమ్మాయి ఎవ్రీడే వెజిటేబుల్స్ కోసం దగ్గరలో ఉన్న ఒక గ్రోసరీ స్టోర్కి వెళ్తుంది. ఆ గ్రోసరీ స్టోర్ మనోజ్ వాళ్ళ నాన్నగారిది. మనోజ్ ఆ అమ్మాయి తెచ్చుకున్న కవర్కి హోల్డ్ చేసి ఇస్తాడు. ఆ అమ్మాయి ఆ కవర్ అలానే వెజిటేబుల్స్ వేసుకొని వెళ్తుంది. కొంచెం దూరం వెళ్ళాక తన కవర్ చినిగి వెజిటేబుల్స్ అన్ని కింద పడగానే అర్జున్ ఎంట్రీ ఇచ్చి తనకి హెల్ప్ చేస్తాడు. వేరే కవర్లో ఆ వెజిటేబుల్స్ అన్ని వేసి ఇస్తాడు. అలా అర్జున్ తనతో పరిచయం పెంచుకుందామని తన వైపు చూస్తాడు. తను కూడా అర్జున్ వైపు చూస్తూ స్మైల్ చేస్తుంది. సడన్గా ఒక ఆమ్ని వ్యాన్ వచ్చి వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేసి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది.